నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. చాలా రోజులైంది కదండి వీడియో చేసి. 7th మంత్లో నేను చిన్న పొరపాటు చేశానండి. దానివల్ల పాప వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యారు. అది ఏంటి అంటారా, మా పాప కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉందండి. ఎందుకు ఏడుస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. పండ్లేమో మా పాపకి 2 పండ్లు వచ్చాయి. పండ్లు వచ్చినప్పుడు బాగా ఆకలేస్తుంది, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఈ రీజన్స్ వల్ల కొంచెం ఏడుస్తారు, పర్లేదు అని చెప్పి అలా 3 days అయ్యాయండి. మోషన్స్ అయితే తగ్గలేదు, కంటిన్యూస్గానే మోషన్స్ అవుతూనే ఉన్నాయి. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, మోషన్స్ అవుతున్నాయి కదా అని చెప్పేసి నేను డైపర్ వేశాను. డైపర్ వేయడం వల్ల వాళ్ళకి చాలా దెబ్బ అయిపోయిందండి. వాళ్ళకి ఫుల్గా డైపర్ ర్యాషెస్ వచ్చేసాయండి. డైపర్ ర్యాషెస్ రావడం అనేది నార్మల్గా రావడం కాదు, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం నెగ్లెక్ట్ చేశాను, దానివల్ల ఇంకా ఎక్కువైపోయింది. నాకైతే ఏం చేయాలనో అర్థం కాలేదు. వెంటనే హాస్పిటల్ని విజిట్ చేశాను. డాక్టర్ నన్ను అడిగారు, ఏంటి ఏం చేశారు, ఏం తినిపించారు అన్నారు. రీసెంట్గా సాలిడ్ స్టార్ట్ చేసాము, వాళ్ళు ఆరెంజ్ తింటున్నారు అని చెప్పాను. ఆరెంజ్ అసలు స్టార్టింగ్ 1 yearలోగా డైరెక్ట్గా అసలు ఇవ్వకూడదు అని చెప్పారు. అది నా మిస్టేకే అని చెప్పేసి నేను చాలా ఫీల్ అయ్యానండి. మనకి తెలిసి తెలియనివి అలా మనం చేయకూడదు. ఏదన్నా మనం సాలిడ్స్ ఇచ్చే ముందుగా వాళ్ళకి పడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. డైపర్ ర్యాషెస్ వచ్చిన తర్వాత నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలు, వామ్ వాటర్తో వాళ్ళకి క్లీన్ చేయడం. నేను పాలు ఇచ్చే మొదటిగా వామ్ వాటర్ని ఖచ్చితంగా తాగుతానండి. అలా తాగడం వల్ల బేబీస్కి జలుబు చేయకోకుండా లేకపోతే కొంచెం యూజ్ అవుతుంది. అలాగే డైపర్స్ వేయడం పూర్తిగా అవాయిడ్ చేసేసానండి. బేబీస్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని నైట్ అంతా డ్రైగా ఉంచాలండి. దాని ద్వారా ర్యాషెస్ని మనం తొందరగా తగ్గించవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలకి తొందరగా ర్యాషెస్ తగ్గాయండి. మీరు కూడా నేను చేసిన మిస్టేక్స్ చేయకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.